జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. ఫకీరు మాన్యానికి ప్రయాణం. నివాసం 37వ రోజు తెలుసుకుందాం. శ్రీ స్వామివారు తనకు ఈశ్వరాజ్ఞ అందిందని, ఇక ఒక్క క్షణం కూడా శ్రీధర్రావు గారింట్లో ఉండటం కుదరదని ఈ తెల్లవారుజామున తేల్చి చెప్పేశారు. ప్రభావతి గారు మనసు నొచ్చుకున్న శ్రీ స్వామివారు తను ఇక జాగు చెయ్యకుండా వెళ్ళిపోవాలని నచ్చజెప్పారు. అమ్మా అమ్మా, నువ్వు బాధపడకు, నీకు బిడ్డలాంటి వాడిని. మీ దంపతులిద్దరూ ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు. తల్లివి నీవు. నిన్ను చూడాలనిపిస్తే నేను వస్తాను. ఇప్పుడు మాత్రం వెళ్ళి తీరాలి, తప్పదు అన్నారు దృఢస్వరంతో. శ్రీధర్రావు గారు ప్రభావతి గారిని లోపలకు తీసుకువెళ్ళి, ప్రభావతి, ఆయన వెళ్ళదలిచారు. మనసులో ఏముందో మనకు తెలియదు. వారు కోరిన విధంగానే మనం కూడా సగౌరవంగా పంపుదాము అన్నారు. అది కాదండి, ఆయన ఏమన్నా చపల చిత్తులా ఏమిటి ఈ జాములో అన్న ప్రభావతి గారి మాట పూర్తి కాకముందు, బాలోన్మత పిచాచి వేషాయ అని చదువుకున్నాము కదా అవధూతల గురించి. ఇది ఏ దశ తాలూకా ప్రభావమో మనకు తెలియదు. నీవు ఆరాటపడి కన్నీళ్లు పెట్టుకోకు, ఆయన గారు బాధపడతారు అన్నారు శ్రీధర్రావు గారు. ఇద్దరూ బయటకు వచ్చారు. శ్రీధర్రావు గారు పని వాడిని నిద్రలేపి గోడు బండిని సిద్ధం చేయమన్నారు. పిలిస్తే పలికే మరో ఇద్దరిని కూడా పిలిపించి బండి సిద్ధం చేయించారు. ఈ లోపల ప్రభావతి గారు గబాగబా గేదె పాలు పితికి కుంపట్లో వాటిని కాచి స్వామివారికి తెచ్చి ఇచ్చారు. ఆ సరికే శ్రీ స్వామివారు తన సరంజామ, దావలి, దండ కమండలాలు, జింక చర్మం వగైరాలు అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నారు. ప్రభావతి గారిచ్చిన పాలు తాగి, నువ్వు క్లేద పడకమ్మా, అంతా శుభం జరుగుతుంది అన్నారు. లేదు నాయనా అన్నారు ప్రభావతి గారు. ఈ తతంగమంతా చూస్తున్న సత్యనారాయణమ్మ గారు లేచి బండి దగ్గరకు వచ్చారు. ఆమెతో కూడా శ్రీ స్వామివారు వెళ్ళొస్తానమ్మా అని చెప్పి, అమ్మా, రామనామం మరవకుండా జపించు అని చెప్పి బండి ఎక్కేశారు. బండి కదిలి ఆవరణం దాటేదాకా బరువెక్కిన హృదయాలతో ఆ ముగ్గురు చూస్తూ ఉండిపోయారు. ఏదో పెద్ద మేరు పర్వతం కదిలి వెళ్తున్నట్లు, ఒక తేజరూపం దూరంగా పోతున్నట్లు, తాముంటున్న ఇల్లు తాము కూడా దూది పింజాల్లా తేలికైపోతున్నట్లు అనుభూతిలో మునిగిపోయారు ఆ దంపతులు. అప్పటికీ సమయం తెల్లవారుజామున 4. లోపలికి వెళ్ళి పడుకున్నారే కానీ ఏమిటిది, ఎందుకిలా జరిగిందో అనే ఆలోచన వారిని కలిచివేస్తుంది. ఉదయం 8 గంటలకల్లా మనుషుల్ని పిలిపించి కొంచెం లావుగా ఉండే చిల్ల చెక్కలు కోయలు కొట్టించి, సజ్జ చప్పును తెప్పించి, తాటాకు కూడా తెప్పించి, ఇంకొక బండిలో సర్దించి 5-6 మనుషుల్ని ఆ బండి వెంట పంపుతూ వీలైనంత త్వరగా ఫకీరు మాన్యంలో శ్రీ స్వామివారు కోరుకున్న చోట పాక వేసి ఆయనను అందులో ఉంచే ఏర్పాట్లు చేయమని చెప్పారు శ్రీధర్రావు గారు. సాయంత్రానికి వాళ్ళు పాక్షికంగానే పాక తయారయ్యింది. పనివాళ్ళు తిరిగి వచ్చి రేపటికి పూర్తి స్థాయిలో పాక సిద్ధం అవుతుందని, శ్రీ స్వామివారు కూడా ఆ గూడు బండిలో ఉంటానన్నారని చెప్పారు. శ్రీధర్రావు గారు దంపతులకు ఆ రాత్రి కూడా నిద్ర పట్టలేదు. తెల్లవారి 6 గంటలకల్లా ఇద్దరూ నడిచి ఫకీరు మాన్యంకు చేరుకున్నారు. అక్కడ గూడుబండి
కర్రల సహాయంతో నిలబడి ఉన్నారు. అందులో ఉత్తరాభిముఖంగా శ్రీ స్వామివారు తపస్సు చేసుకున్న మాలకొండ ఉత్తరం వైపు ఉంది. కూర్చొని ధ్యాన ముద్రలో ఉన్నారు. దాదాపు అరగంట తర్వాత ధ్యానం నుంచి లేచి వీరిద్దరినీ చూసి ఆశ్చర్యపోతూ, మీరెందుకు వచ్చారు అన్నారు. ఈ ఎముకల కొరికే చలిలో మీరెలా ఉన్నారో అనే ఆందోళనతో వచ్చాము అన్నారు. శీతోష్ణ స్థితులను తట్టుకోవటము ఇంద్రియ నిగ్రహము యోగుల మొదటి సాధన. ఈ చలి నన్నేమీ చెయ్యదు, మీరు ఆందోళన చెందకండి అన్నారు శ్రీ స్వామివారు నవ్వుతూ. మధ్యాహ్నం నాటికి పూరిపాక తయారవుతుందని మాలకొండ నుంచి శ్రీ చెక్కా కేశవులు గారిచ్చిన మంచం కూడా తెప్పిస్తామని చెప్పి శ్రీధర్రావు దంపతులు ఇంటికి వచ్చేశారు. ఇంటికి రాగానే మారేని లక్ష్మీ నరసింహ అనే అబ్బాయిని పిలిచి, ఈ లక్ష్మీ నరసింహ శ్రీధర్రావు కుమారుల ఏడువాడు, బాగా చనువు ఉన్న అబ్బాయి. శ్రీ స్వామివారు తినే ఆహారం పెసరపప్పు కలిపిన బియ్యంతో వండినది ఇచ్చి పంపారు. శ్రీ స్వామివారు ఆ ఆహారం తీసుకొని వీలైతే శ్రీధర్రావు గారిని రేపు వచ్చి కలవమని చెప్పి పంపారు. శ్రీ స్వామివారు యథావిధిగా తన ధ్యానం చేసుకుంటూ ఆ గూడు బండిలోనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. పాక వేస్తున్న పనివాళ్ళు సైతం విస్తుపోతున్నారు. సాధకులు, యోగులు, అవధూతలు వీళ్ళ తపస్సుకు ప్రకృతి కూడా సహాయం చేస్తుందేమో, లేకుంటే దిగంబరంగా ఒక నిర్జల ప్రదేశంలో అత్యంత శీతాకాలంలో కూడా ఏమీ చలనం లేకుండా సమాధి స్థితిలోకి వెళ్ళిపోవటం సామాన్యులకు సాధ్యమా? దత్తపాదములు రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాము. సర్వం శ్రీ దత్త కృప అనుగ్రహంగా మనందరికీ చేరినందుకు స్వామివారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నా.